నేనైతే ప్రార్థన చేసేది, ప్రభా మీ మందిరంలో ఆకలికిన చాలా అని ప్రార్థన చేసేది. దేవుని స్తోత్ర. ఒక ఆశ, దేవుని సేవ చేయాలని ఆశ కాదు కానీ, దేవుని యొక్క వాక్యం చెప్పాలని ఆశ కాదు కానీ, దేవుని మందిరంలో పరిచర్య చేయాలని ఆశ ఉండేది నాకు. మొట్టమొదటిగా ఏ పనైనా చేయాలనిపించేది. ఏ పనైనా చేస్తే బాగుంటుంది, దేవుని పరిచర్య చేస్తే బాగుంటుంది అని చెప్పి అయ్యగారు చెప్పమందుకి ఆ పని ఈ పని చేస్తా ఉండేది. నేను బాగా కనిపెట్టి ఏం చేసిందంటే, దగ్గర వెలిసిండు ఒకరోజు, ప్రార్థన చేసిండేమో, అయ్యా నిన్ను దేవుడు పిలుస్తుండు, నువ్వు సేవ చేయాలన్నాడు. నాకు భయం అనిపించి, దేవుని స్తోత్రం, నేనేందయ్యా నేను సేవ చేయలేను, ఇట్లా విశ్వాసిగా ఉండి ఏ పనైనా చేయమంటే చేస్తా, పరిచర్య కొరకు నుండి చేస్తా, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా, కానీ సేవ అంటే నాకు పాటలు రావు, లేకపోతే వాక్యం రాదు, ప్రార్థన రాదు, నేను ఈ రీతిగా ఉండి నేను పరిచర్య చేస్తాయా అని చెప్తే, లేదు లేదు నీ మీద ఒక భారం ఉంది అన్నాడు. సరే నేను చెప్పి ఇంటికి వెళ్ళి అయ్యగారు ఉండగా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి పోయి నేను మన పని చేసుకుందంటే పని రావట్లేదు. ఇక నా మనసంతా కూడా ప్రార్థన వైపే ఉంటుంది, దేవుని సేవ వైపే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యగారి దగ్గర వెళ్ళి కలిస్తే నువ్వు ఎదుర్కొని రమ్మని చెప్పి అన్నాడు. పిల్లలు పాస్టర్ అందరూ పోయి అక్కడ ఉన్నాం. దేవుని యొక్క సేవకుని కింద గిన్నె అందించే దేవుని యొక్క పరిచారకునిగా ప్రార్థన చేస్తూ ఉండేది. యేసయ్య సన్నిధిలో ఉండేవాడిని. మరి దేవుని యొక్క సేవకుడు ఏ పని చెప్తే ఆ పని దైవజనుడు చెప్పిన పని వల్ల చేసుకుంటూ వచ్చే దేవుని స్తోత్రం.